టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలన్నారు నారాయణ రెడ్డి. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా 5వసారి బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈసారి గెలవకుంటే తన శవాన్నే చూడాల్సి వస్తుందని మాట్లాడారు నారాయణ రెడ్డి. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి 2004, 2009, 2014, 2019లో 4 సార్లు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారు. 2009లో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. మిగిలిన 4 సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఈసారి కూడా టీడీపీ ఆయనకే మార్కాపురం టికెట్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కందుల నారాయణ రెడ్డితో కలిసి రాలేదు. 2004లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వరని అంతా అనుకున్నారు. కానీ ఈ ఎన్నికలే తాను పోటీ చేయబోయే చివరి ఎన్నికలని చెప్పి నారాయణ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబును పోటీకి దింపింది వైసీపీ. దీంతో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. అయితే నిన్న చంద్రబాబు సమక్షంలో నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఈసారైనా ప్రజలు తనని గెలిపించకపోతే ఇక శవంగానే కనిపిస్తానని భావోద్వేగానికి లోనయ్యారు నారాయణ రెడ్డి. ఇదే తరహా ఘటన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో తనను గెలిపించకుంటే ఫ్యామిలీతో సహా ఆత్మహత్యకు పాల్పడతానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి విజయం సాధించారు. మరి కందుల నారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయనకు ఏ మేరకు లాభిస్తాయి అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత సహకారంతో మన అభివృద్ధి అంటే చూపిస్తాను. ఒకే అవకాశం ఇవ్వమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నాకు కూడా పెద్ద ఆయన చివరి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచండి. లేదా అన్ని రకాలుగా అందరం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మీ అందరినీ ప్రాధేయపడుతూ వేడుకుంటా ఉన్నా. ఒకే ఒక్క అవకాశం, చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడిచ్చిన ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఏమాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా శవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మన అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత సహకారంతో